సో చాలా మందికి మీలో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ చాప్టర్కి సంబంధించి సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్పేసేయండి సార్. సో మేము చదువుకోవాలంటే ఈ చాప్టర్ అనేటువంటిది ఫస్ట్ చాప్టర్ కాబట్టి ది వెరీ ఫస్ట్ చాప్టర్. ఈ చాప్టర్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎక్కువ టైం తీసుకోకుండా చాలా విత్ ఇన్ ద తక్కువ టైంలోనే మీకు ఏంటంటే సో క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తా. సో సింపుల్గా మీరు అయితే చూసేసేయండి. సో మనకి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ చాప్టర్ అనేటువంటి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఈ చాప్టర్లో మనం చూసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువగా వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి రెండే వస్తాయి. సో కాబట్టి వీటికి సంబంధించి మనం ఏం నేర్చుకోవాలి, క్వశ్చన్స్ అనేటువంటివి ఏం ఉండాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ముందుగా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూసేద్దాం. సో షార్ట్ ఆన్సర్స్లో మీకు మోస్ట్గా మేజర్లీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే ఒక 4 మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి. అదే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ టీత్. సో టీత్ అనేటువంటిది ఎలా ఉంటుంది, సో మన డెంటిషన్ అనేటువంటిది లైక్ ఏ విధంగా ఉంటుంది, టైప్స్ ఆఫ్ టీత్, ఇదంతా కూడా మనం క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా వరకు ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దీంతో పాటు ఫంక్షన్స్ ఆఫ్ లివర్ ఫంక్షన్స్ ఏంటి, లివర్ ఎలా పనిచేస్తుంది ఏంటి, అదంతా కూడా చదువుకోవాలి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దాంతోపాటు డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ డైజెషన్ ఎలా జరుగుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఓకే, సో ఎక్కడ పార్షియల్గా డైజెస్ట్ అవుతుంది, ఎక్కడ ఫుల్లీ డైజెస్ట్ అవుతుంది, అండ్ కంప్లీట్లీ ప్రోటీన్స్ అనేటువంటివి మనకి లైక్ ఏ విధంగా వాటి డైజెషన్ జరుగుతుందో కంప్లీట్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏ ఎంజైమ్స్ అనేటువంటి ఉపయోగపడతాయి వాటికి, అది మేజర్లీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ అనేటువంటివి డైజెస్ట్ కావడానికి ఏ విధంగా ఎటువంటి ఒక ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది, ఎలా డైజెస్ట్ అవుతుందని చెప్పి ఇది కూడా చూసుకోవాలి. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఈ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు నెక్స్ట్ మనం చూస్తే ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, చాలా సింప్లెస్ట్ క్వశ్చన్స్ కదా. సో ఓకే, ఇవి కూడా మనం చూసుకోవాలి. వీటిల్లో ఒక 4 క్వశ్చన్స్ అనేటువంటివి ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఫస్ట్ వన్, వై బైల్ జ్యూస్ హ్యాస్ నో డైజెస్టివ్ ఎంజైమ్స్. సో బైల్ అనేటువంటిది ఎప్పుడు కూడా లైక్ ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ చేస్తుంది కదా, ఎందుకు దీంట్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటువంటివి ఉండవు అనేటువంటి క్వశ్చన్ చూసుకోవాలి. అండ్ దాంతోపాటు కైమ్ అంటే పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్నే మనం కైమ్ అని చెప్పనంటూ ఉంటాం. సో దీనికి సంబంధించి మనం ఇది నేర్చుకోవాలి. చాలా వరకు ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది, చూసుకోండి. అండ్ దీంతో పాటు టైప్స్ ఆఫ్ ప్యాపిల్లే చూసుకోవాలి అండ్ టైప్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. ఓకే, ప్యాపిల్లే అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ సెలైవరీ గ్లాండ్స్లో పెరోటిడ్ గ్లాండ్స్, సబ్మాండిబులర్ గ్లాండ్స్, సబ్లింగల్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో కాబట్టి ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం కనుక రివైజ్ చేసుకుంటే చాలా వరకు ఈ చాప్టర్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ని కవర్ చేసుకున్నాం. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ని కూడా మీకైతే పిన్డ్ కామెంట్లో మీకైతే ఇస్తున్నాను. సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో కామెంట్ సెక్షన్లోకి వెళ్తే మీరు ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లక్ష టీజీ ఎపిసోడ్ బ్యాచ్ ఏదైతే మీ అందరికీ కూడా మీ ఆదరణ పొందినటువంటి ఒక మంచి బ్యాచ్, ఈ బ్యాచ్ రైట్ నో మనకి బ్యాక్ టు కాలేజ్, మీరు కాలేజ్కి తిరిగి వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మీ అందరి రిక్వెస్ట్ మేరకు చాలా ఫీచర్స్ కలిగినటువంటి ఈ బ్యాచ్ BTC 500 అనే కూపన్ కోడ్ వాడితే మీకు 2499 రావాల్సిన ఈ బ్యాచ్ అనేటువంటిది రైట్ నో మాత్రం 1999 రూపీస్కి మాత్రమే వస్తుంది. సో వెంటనే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి. ఎవరెవరైతే బ్యాచ్లో ఎన్రోల్ అనుకున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయండి. వెంటనే మీకు నచ్చిన బ్యాచ్లో ఈ రోజు ఎన్రోల్ అయిపోండి. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్.